మోజో టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ కామెంట్స్. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నేను తప్పు చేసి ఉంటే, తిరుమల లడ్డూలో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండ వద్ద కర్పూర నీరాజనం అందించిన భూమన కరుణాకర్ రెడ్డి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో హైంద్రీనీవా కైగల్ ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ. వచ్చే సీజన్ కల్లా హైంద్రీనీవా పనులు పూర్తవుతాయి. ఎమ్మెల్యే అమర్ ఆధ్వర్యంలో పెండింగ్ పనులను పరిశీలించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. హంద్రీనీవా మరియు కైగల ఎత్తిపోతల ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ రానున్నట్లుగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాది మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ 2వ దశ పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలో కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. దానికి ఉదాహరణే హైంద్రీనీవా. టీడీపీ ప్రభుత్వ హయాంలో హైంద్రీనీవా ప్రాజెక్టు 4,200 కోట్లను ఖర్చు పెడితే జగన్ రెడ్డి 5 ఏళ్లలో 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు అంటే ప్రజలు ఆలోచించాలి. గతంలోని చంద్రబాబు నాయుడు హైంద్రీనీవా ద్వారా 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో 3,850 క్యూసెక్ల సామర్థ్యానికి కృషి చేస్తే గడిచిన 5 ఏళ్లలో కాల్వకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హైంద్రీనీవాను వినియోగించలేకపోయాం. పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్లోని చుక్క నీరు కూడా లేకపోవడానికి కారణం ఆ పాపం జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పాపమే మనకు శాపంగా మారింది. పొంగనూరు అంటే రాష్ట్రంలో గుర్తుకొచ్చేది దోపిడీ, లూటి పెద్దరెడ్డి రామచంద్రరెడ్డినే. నేతిగుడ్లపల్లి, ఆవులపల్లి, ముదివేడు రిజర్వాయర్లకు కనీసం
క్లియరెన్స్ సర్టిఫికెట్లు అనుమతులు కూడా లేకుండా దోపిడీ లూటీ నిమిత్తం ప్రారంభించారు. అందుకే నేడు చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఇరిగేషన్కు సంబంధించి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశాలతో తెలుగు గంగ, హైంద్రీనీవా, గాలేరు, నగరిపండను పర్యవేక్షించారు. పొంగనూరు కెనాల్లో పూర్తిగా నీరు ప్రవహించేలా మరియు కుప్పం కెనాల్లో లైనింగ్ పనులు చాలా అవసరం. ఆ పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద పంజాని, బైరెడ్డిపల్లి, కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు, పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి, దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనివా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనివాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనివా ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక హంద్రీనివా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హంద్రీనివాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనివాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా. ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకి శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం దమ్మనబావి దగ్గర పొంగనూరు బ్రాంచ్ కెనాల్, మదనపల్లి దగ్గర చిప్పెల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. మంత్రితో పాటు పనులు పరిశీలించిన మదనపల్లి ఎమ్మెల్యే ఎం షాజహాన్ పాషా, తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్, చిన్నబాబు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో, అందులో ప్రత్యేకించి హంద్రీనివా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెనువెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క హంద్రీనివా కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే పాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్, మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్, ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి 90 నుంచి 95% ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటువారిపల్లి కానీ 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా 90 నుంచి 95% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి 5-10% కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తతో ఉంది, రాయలసీమకు ఎంత
ద్రోహం చేస్తుందనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వాయరే ఒక ఉదాహరణ. ఓకే, వీళ్ళు పనులు 5% పని శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ దీన్ని కూడా విధ్వంసం. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారా అనేది ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఏదైతే ఈ యొక్క చిప్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఇక రిజర్వాయర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేసారు. ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం, బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లీ రిజర్వాయర్ని 5-10% పూర్తి చేయలేదు. కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేశారు. దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్నా అనీవెన్గా ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు. చంద్రబాబు 100 రోజుల కూటమి పాలన వంచన, నయవంచన, అరిష్టంతో నడిచింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు. పూర్తి తనిఖీలు అనంతరం తర్వాత మాత్రమే ప్రతి వస్తువు వినియోగించడం జరుగుతుందని హితవు పలికారు. 2 నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పడం దారుణమని అన్నారు. చంద్రబాబు రాజకీయం కోసం ఆ దేవుని వాడుకోవడం బాధాకరమని అన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నారని, ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడని అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సహించరాని నేరమని అన్నారు. క్యాంపులు పెట్టలేము కాబట్టి గేట్లు ఎత్తేసాం, మునిగిపోతుందని తెలిసినా కూడా మేము చెప్పలేదని చెప్పారంటే దీని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే దగ్గర 60-70 మంది ఇంకా పైనే చాలామంది చనిపోవటం జరిగింది. దీనంతటికీ కూడా కారణం అతనే బాధ్యుడు. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవటానికి, ఈ పరిపాలన అస్తవ్యస్తంగా జరగటానికి, మరి ఈ రకంగా చేతులు కాళ్ళు నరికేసి మనుషులు చంపటం, ఇవన్నీ కప్పిపుచ్చే కార్యక్రమంలో లడ్డు, తిరుపతి లడ్డూని మన దైవంగా భావించే ప్రతి కుల దైవంగా, ఇంటి దైవంగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా వెంకటేశ్వర స్వామిని మనసారా కొలిసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారు. ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలనుకుంటారు. దర్శనం చేసుకుని ఇలా తిరగగానే మళ్ళీ చూడాలి స్వామిని అనుకునే ఆ టెంపుల్ మనోభావాలను, కోట్లాది మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి అని చెప్పి, ఏదైతే అతను 4వ తారీఖున ఎలక్షన్స్ అయితే మరి ప్రమాణ స్వీకారం చేస్తే 12వ తారీఖున 4 లోడ్లు నెయ్యి వస్తే, ఎంచేదంటే తిరుపతి నేను ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, కానీ 3 టెస్టులు ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఆ ల్యాబ్స్ను కూడా గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి దాన్ని బాగు చేసి మంచి టెక్నీషియన్స్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఏ సాల్ట్తో సహా ఎనీ పర్సన్స్ కూడా చెక్ చేసి చెక్కింగ్లో పాస్ అవుతేనే కింద నుంచి పైకి బండి వదులుతారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అలాంటి రిజెక్ట్ 14 నుంచి 19 మధ్యలో 15 సార్లు రిజెక్ట్ తెలుగుదేశం టైంలో అయింది. మరి 19 తర్వాత 24 దాకా మాది కూడా 18 సార్లు రిజెక్ట్ వెనక్కి పంపించడం జరిగింది. ఇది రొటీన్ పద్ధతి. ఈ పద్ధతిలో భాగంగానే 3 శాంపిల్స్లో అది పాస్ అవ్వలేదని తెలిసినప్పుడు వెనక్కి రిజెక్ట్ వెళ్ళిపోద్ది. ఈవో గారు వెనక్కి పంపేశాం. దాంట్లో మేము ఇంకోటి గుజరాత్కి పంపించి తెప్పించి, గుజరాత్ కూడా ప్రైవేట్ ల్యాబ్ అది. యాక్చువల్గా తిరుపతికి సంబంధించింది ఈ 3 ల్యాబ్లు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ప్రతిపక్ష నేత మీద నెట్టేస్తే చంద్రబాబు పాపం గడుపుతున్నారు. తిరుపతి లడ్డు అంశంపై విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాస్తే చంద్రబాబు కాళ్లు తొక్కేసుకుంటున్నారని, సిట్ వేసి ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామని చెబుతూ మేనేజ్ చేసుకునేందుకు చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఒక కల్తీ నాయకుడని, అధికారం కోసం ఎంత అరాచకాన్ని అయినా సృష్టించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచిన ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. మీరు వెంటనే ఆ వెంకటేశ్వర స్వామికి వెంటనే క్షమాపణలు చెప్పండి, ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరంతా ప్రవర్తన చేయడం సరికాదని అన్నారు. సిబిఐ విచారణ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో రిపోర్టు ప్రజలకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రధాని మోదీకి లేఖ రాశారని అన్నారు. టీటీడీ ఈవోని నియమించడం తప్ప మాకేం సంబంధం లేదని నారా లోకేష్ చెప్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళు తాగిన కోతిలాగా గగ్గోలు పెడతా ఉన్నాడు. ఎందుచేత తన మండారం ఎక్కడ బయటపడిపోతుంది, దానికి సిట్ వేస్తాడట. ఐజీ స్థాయి అధికారిని ఆ సిట్కి నియమిస్తాడట. అంటే మేనేజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మొదలైపోయింది. తప్పు చేశాడు, చెప్పింది అబద్ధమని ప్రజలు కూడా గ్రహించారు. దాని మీద తగిన విచారణ చేయండి. ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాస్తే హైకంపీరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గంటకో స్టేట్మెంట్, కోటకో స్టేట్మెంట్, వాస్తవానికి ఎక్కడా దగ్గర లేనటువంటి మాటలు. ఈవో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ తినొక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవో గారు స్టేట్మెంట్ మార్చుతాడు. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్లు జూన్ మాసం 4వ తారీఖున ప్రభుత్వం మారింది. ఏఆర్ డైరీ మీరే చెప్తున్నారు, ఏఆర్ డైరీ నుంచి జూన్ 12వ తారీఖున 4 ట్యాంకర్లు నెయ్యి వచ్చిందని. ఆ 4 ట్యాంకర్లో ఇప్పుడు దాకా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టింగ్ ల్యాబ్స్లో వాటిని టెస్ట్ చేసిన తర్వాత అనుమతించాలి. ఆ బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఈవో గారికి, సంబంధిత అధికారికి. దాన్ని రిజెక్ట్ చేస్తామని ఈవో గారు చెప్తాడు, వాడేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే ఆ కలుషితమైంది కల్తీ నెయ్యిని వాడింది ఎవరు, ఏ ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అంటే ఆ దేవస్థానాల యొక్క పవిత్రతని, లేకపోతే దేవదేవుడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అచంచల విశ్వాసానికి ఒక అగ్ని పరీక్షలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఉందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంకో మాట అన్నాడు, ఇక్కడ ల్యాబ్ లేదని. 2000 సుమారుగా 14 నుంచి 19 వరకు 15 సార్లు, అంటే 15 టైమ్స్ ఈ ట్యాంకర్స్లో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 19 నుంచి 24 వరకు 18 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు లేదా ఈవో దాన్ని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ దానిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఈవో చెప్పిన తర్వాత లేదు దీనిలో పంది కొవ్వు లేదా గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి మాట ఎంత బాధించిందంటే భక్తుల్ని. దానికి ప్రాయశ్చిత్తం లేదు. చంద్రబాబు నాయుడు ఒక కల్తీ రాజకీయ నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ప్రజలు చేదరించుకుంటున్నారని, దాన్ని డైవర్స్ చేయడానికి చంద్రబాబు చూస్తున్నాడని అన్నారు. సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిని తన రాజకీయం కోసం వాడుకోవడం చంద్రబాబు కుటిల బుద్ధి బయటపడుతున్నట్టు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని ముందే ప్లాన్ చేసుకుని లడ్డు కలుషితమైందని చెప్పడం దారుణమని అన్నారు. తమ మనిషి ఈవో శ్యామలరావు ఏమీ లేదని చెప్తుంటే చంద్రబాబు అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మీ అధికారంలో జరిగిన దాన్ని గత ప్రభుత్వానికి కలపడం ఎంత దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చేదరించుకోకూడదని, దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. హిందువులు ఎవరూ కూడా ఈ చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నామని అన్నారు. ద్వారా ఇప్పటివరకు
నెయ్యి సరఫరా వల్ల ఇవి తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం కన్సైన్మెంట్ నెయ్యి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ నెయ్యిలో వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఫీడ్ ఫ్యాబ్రికేటెడ్ అంటే ముందు ఏదొక పథకం తయారు చేసుకుని నెయ్యిలో కల్తీ జరిగింది అని కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రకి జరగడం జరిగింది. సాధారణంగా మార్కెట్లో నెయ్యి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న గ్లోబల్ టెండర్ల ద్వారా టెండర్లు ఆహ్వానించి టెండర్ ఫైనల్ చేసిన నెయ్యి రేటుకి వ్యత్యాసం అన్నమాట వస్తున్నాయి. ఇవాళ ఆ వ్యత్యాసాన్ని ఈయన సొంతంగా డైరీ ఉండి ఎంత తప్పుగా ఎలా ఇచ్చేస్తాననుకున్నాడో ఏంటన్నది దీన్ని ఒక రాజకీయ అంశంగా ఉపయోగించుకోవడం కోసం తన ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే జూలై 17వ తారీఖున ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి వచ్చినప్పుడు దాంట్లో శాంపుల్స్ తీసి ఆ దేవస్థానం అధీనంలో ఉన్న టెస్టింగ్కి సంబంధించిన అధికారులు 3 శాంపుల్ తీస్తే దాంట్లో తేడా వస్తుందని చెప్పినప్పుడు అది ఎన్డీడీబీకి కూడా శాంపుల్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ఆ టెస్టింగ్ రిపోర్టు జూలై 22వ తారీఖు వచ్చాయి. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో లడ్డూ తయారీలో కల్తీ ముడి సరుకు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కలకలం రేపడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పరిశీలించారు. నెయ్యి, జీడిపప్పు, శనగపిండి నాసిరకం ఉన్నట్లు తెలపడంతో కలకలం రేపుతోంది. మిగిలిన సరుకులు నాణ్యత నిర్ధారణ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అధికారంలో తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టింది. గుత్తేదారులు నాసిరకం నెయ్యి సరఫరా చేసినా కానీ పట్టించుకొని అధికారులు. తిరుమల ఘటన బయటపడిన తర్వాత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు తనిఖీలు చేపట్టారు. నెయ్యి, జీడిపప్పు, శనగపిండి నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. అమ్మవారి దేవాలయానికి వచ్చే భక్తుల్లో గందరగోళం మొదలైంది. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంతో పాటు తిరుమలగిరి, వేదాద్రి, కోటిలింగాలు, శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి దేవాలయం, అంబారుపేట శ్రీ సత్తమ్మ అమ్మవారి దేవాలయంలో లడ్డూలు కూడా పరిశీలన చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయాల్లో కూడా ఫ్యాన్లు లేక, మంచినీరు లేక చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ను అందజేసిన మహేష్ బాబు దంపతులు. ఏఎంబీ తరపున మరో 10 లక్షల విరాళం అందజేసిన మహేష్ బాబు.
ఏఎన్ఎం టు జిఎన్ఎంకు సంబంధించి జీవో నంబర్ 115 వెంటనే అమలు చేయాలని హెచ్ఏఎంసీ హంస హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి డిమాండ్ చేశారు. సోమవారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 196 మంది ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నామని నేడే రిలీవ్ అవ్వడం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జిఎన్ఎం క్యాడర్గా తమకు పోస్టింగ్ను ఈ నెల చివరి తేదీ లేదా వచ్చే నెల 1వ తేదీలోపు కల్పించాలని అన్నారు. జిఎన్ఎంకు కావాల్సిన అన్ని ట్రైనింగ్లు తాము ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించడం జరిగిందని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసి అనంతరం జిఎన్ఎంకు సంబంధించి ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వం పెట్టిన పరీక్షలను ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన తమకు జిఎన్ఎంలుగా తమ క్యాడర్ను పెంచి ఖాళీ ఉన్న స్థలాల్లో సీనియారిటీ ప్రకారం వెంటనే తమ మాతృస్థలంలో పోస్టింగ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మంత్ చివరి లోపల లేదా వచ్చే నెల లోపల 115 జీవోని అమలు చేసి మా అందరికీ కూడా ఏఎన్ఎం టు జిఎన్ఎం అనే కేడర్ ని కల్పించి జిఎన్ఎం పోస్ట్ మాకు ఇప్పించాలని మరీ గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అంటే 3 టైర్ హెల్త్ కేర్ సిస్టమ్ లో మేము కమ్యూనిటీ లెవెల్లో వెల్ అండ్ గుడ్ క్వాలిఫై అయి వచ్చి తర్వాత జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకొని పరీక్షలు గవర్నమెంట్ ఏ పరీక్షలు అయితే నిర్దేశించిన పరీక్షలు పూర్తి చేసుకొని అందరూ క్వాలిఫై అయ్యి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే 115 జీవోని వెంటనే అమలు చేసి మా అందరికి జిఎన్ఎం పోస్ట్ ఎక్కడైతే వేకెన్సీ ఉందో వేకెన్సీ లిస్ట్ ప్రకారము యాజ్ పర్ సీనియారిటీ ప్రకారము అందరికీ తగిన పోస్టింగ్ ఇచ్చి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళకి న్యాయం చేయాలని ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు మేము మూవ్మెంట్ ఆర్డర్ కోసం వచ్చాము. కాబట్టి మేమైతే ఎక్కడి నుంచి రిలీవ్ అయ్యి వచ్చామో మా మాతృస్థానాలకి మమ్మల్ని పంపించి మేము అక్కడ సేవలు చేసేదానికి మా యొక్క సర్వీస్ ని వినియోగించుకోవాల్సిందిగా వైద్య అధికారులకి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ లో మేము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాసి ఇంత వయసులో కూడా వయసు భారాన్ని మేము లెక్క చేయకుండా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది మాకు. ఏఎన్ఎం టు జిఎన్ఎం అంటే ప్రమోషన్ ఛానల్ ద్వారా మేము మా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఈ 2.5 సంవత్సరము మాకు మామూలుగా అయితే 1/3/24కే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ గడిచిన 6 నెలలుగా మేము జిఎన్ఎం ఎక్కడైతే మాకు క్లినికల్స్ ఇచ్చారో ఆ హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ లో మేము మా సర్వీస్ ని అందించాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.